హాయ్ అండి. ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? ఆన్సర్ వచ్చేసి గోండులు. వీరి సంఖ్య 40 లక్షలు. సెకండ్ వన్ వచ్చేసి కింది వాటిలో ఏది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి? ఆన్సర్ వచ్చేసి బ్రహ్మోస్. థర్డ్ వన్ యూరోప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. ఫోర్త్ వన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి కెనడా. సిక్స్త్ వన్ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు. సెవెంత్ వన్ గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్లో వచ్చేసి పద్మా నది అని పిలుస్తారు. గంగా నది పొడవు ఎంత? 2525 కిలోమీటర్. నైన్త్ వన్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆన్సర్ వచ్చేసి మహాభారతం. ఇందులో 74,000 పద్యాలు, 1.8 lakhs పదాలు ఉన్నాయి. 10th వన్ వచ్చేసి మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది అని అంటే న్యూజిలాండ్. 11th వన్ భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? మొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసులో స్థాపించారు. 12th వన్ భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అది 1964లో. 13th వన్ శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం వచ్చేసి రోహిణి. 14th వన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, ఇస్రో యొక్క మొదటి చైర్మన్. 15th వన్ స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి అవతార్. 16th వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి గగన్. 17th వన్ అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి సోయజ్. 18th వన్ భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం మెట్సాట్కు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి కల్పన 1. 19th వన్ అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి కల్పన చావ్లా. 20th వన్ అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి సంతోష్ జార్జ్ కులంగర్. థ్యాంక్ యూ అండి.